సో హలో గాయస్, నా అపరాధే మీరు చూస్తున్నారు రస్సల్ తెలుగు ఛానల్. గాయస్, మీలో చాలామంది నాకు అంటే ఇన్స్టాగ్రామ్లో రోమన్ రేన్స్ లేటెస్ట్ ఇంటర్వ్యూ కొన్ని వీడియోస్ కొన్ని ఫొటోస్ పంపిస్తున్నారు. అండ్ వీళ్ళు చాలామంది ఒక క్వశ్చన్ అడుగుతున్నారు. అండ్ క్వశ్చన్ ఏంటంటే రోమన్ రేన్స్ ఇంటర్వ్యూ జరిగింది, సో ఇంటర్వ్యూకి జర తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేయని వీళ్ళు చాలామంది అడిగినారు. అండ్ బాస్, మీరు అడిగిన తర్వాత నేను కవర్ చేయకుండా ఉంటానా? సో ఈరోజు ఈ వీడియోలో అంటే రోమన్ రేన్స్ ఇంటర్వ్యూలో ఏమేమి జరిగాయంటే మెయిన్ పాయింట్స్ మొత్తం మనం కవర్ చేద్దామన్నమాట. అండ్ బాస్, అంతేకాదు రోమన్ రేన్స్ ఇంటర్వ్యూ గురించి మాట్లాడదాం. అంటే ఈరోజు ఈ వీడియోలో మొత్తము రోమన్ రేన్స్ ఇంటర్వ్యూ పైన ఉంటుంది. బట్ రోమన్ రేన్స్ ఇంటర్వ్యూ గురించి మాట్లాడే ముందు మనము జస్ట్ ఒక 2 అప్డేట్స్ ఉన్నాయి, దాన్ని మనం కవర్ చేద్దాం. ఎందుకంటే ఇది కొంచెం ఇంపార్టెంట్ అప్డేట్స్ అన్నమాట. అండ్ హైలైట్ ఏంటంటే నేను ముందే చెప్పేస్తున్నాను మీకు, రోమన్ రేన్స్ ఇంటర్వ్యూలో రోమన్ రేన్స్ ద రాక్తో మ్యాచ్ గురించి మాట్లాడినారు. సెత్ రాలిన్స్ పైన ఎందుకు అటాక్ చేసినారు, రసల్ మేనియాలో దాని గురించి మాట్లాడినారు. పాల్ హేమన్ గురించి మాట్లాడినారు. బేబీ ఫేస్ క్యారెక్టర్, హీల్ క్యారెక్టర్, అంటే నెట్ఫ్లిక్స్ గురించి, కోడి రోడ్స్ గురించి చాలా మాట్లాడినారు అన్నమాట రోమన్ రేన్స్. సో ఇంటర్వ్యూకి మీరు లైట్ తీసుకోండి, మామూలు ఇంటర్వ్యూ కాదు ఇది, చాలా అంటే చాలా కిరాక్ ఇంటర్వ్యూ అన్నమాట రోమన్ రేన్స్ది. సో అందుకని ఈరోజు మనం ఈ వీడియోలో మొత్తం కవర్ చేద్దాం. బట్ ఫస్ట్ ఒక 2 అప్డేట్స్ ఉన్నాయి. సో ఫస్ట్ అప్డేట్, మన 16 టైమ్ వరల్డ్ ఛాంపియన్ ది లెజెండ్ జాన్ సినా ఫ్యాన్స్ కోసం. అండ్ ఈ అప్డేట్ ఏంటంటే బాస్, మీకు తెలుసా అంటే చూడండి, ఇప్పుడు నెక్స్ట్ ఇయర్ మన జాన్ సినా వచ్చేస్తారు. నెక్స్ట్ ఇయర్ మన జాన్ సినా, లాస్ట్ ఇయర్ ఇదంతా అందరికీ తెలుసు అన్నమాట. అండ్ రాయల్ రంబల్ కోసం అనౌన్స్మెంట్ అయిపోయిందంటే మన 30 మెన్స్ రాయల్ రంబల్ మ్యాచ్లో మన జాన్ సినా ఫైట్ చేయబోతున్నారు. ఇది అఫీషియల్లీ కన్ఫర్మ్ అయిపోయింది, నేను ముందే చెప్పేసినాను. బట్ ఈరోజు ఈ వీడియోలో జాన్ సినా ఫ్యాన్స్ కోసం గుడ్ న్యూస్ ఏంటంటే మన 30 మెన్స్ రాయల్ రంబల్ మ్యాచ్ బెట్టింగ్ ఓట్స్ వచ్చినాయి బాస్. ఎస్, 30 మెన్స్ రాయల్ రంబల్ మ్యాచ్లో ఎవరు గెలుస్తారో అంటే ఆ బెట్టింగ్ కూడా వచ్చినాయన్నమాట. సో నేను డైరెక్ట్గా టాప్ నెంబర్ 1 గురించి మాట్లాడతాను. అంటే ఈ లిస్టులో రోమన్ రేన్స్ ఉన్నారు, రాక్ ఉన్నారు, బట్ నెంబర్ 1 ప్లేస్లో ఎవరు ఉన్నారు అది మీరు ఇంటే షాక్ అవుతారు. అండ్ మీకు అర్థమైపోయింది అనుకుంటా, నెంబర్ 1 ప్లేస్లో ఇంకెవరు కాదు, మన 16 టైమ్ వరల్డ్ ఛాంపియన్ ది లెజెండ్ జాన్ సీనా ఉన్నారు బాస్. ఎస్, అంటే ప్రెజెంట్ కోసం అయితే బెట్టింగ్ ఓట్స్ మన జాన్ సీనాకి సపోర్ట్ చేస్తున్నాయి. అండ్ మీరు జస్ట్ ఒకసారి ఆలోచించండి, ఒకవేళ మన జాన్ సీనా నిజంగానే 30 మెన్స్ రాయల్ రంబల్ మ్యాచ్ గెలిస్తే ఎంత డిఫరెంట్ లెవెల్లో ఉంటుంది బాస్. అంటే నేనైతే స్పెషల్లీ చాలాసార్లు చెప్పినాను వీడియోస్లో, నేను జాన్ సీనాకి అంటే ఈ మధ్యలో జాన్ సీనా వస్తున్నారు అంటే నిన్న మొన్న వచ్చిన సూపర్ స్టార్స్, కొత్త సూపర్ స్టార్స్ మన జాన్ సీనా ఓడిపోతున్నారు. నాకు తెలుసు, అంటే మన జాన్ సీనా ఇప్పుడు కొత్త సూపర్ స్టార్స్కి అలాగే పుష్ చేయడానికి, అలాగే మంచి పేరు రానికి మన జాన్ సీనా చాలా కష్టపడుతున్నారు. ఓకే, చాలా సాక్రిఫైస్ చేస్తున్నారు. బట్ ఏంటంటే ఇది లాస్ట్ రన్ బాబు, ఇది మన జాన్ సీనాది లాస్ట్ రన్. అండ్ లాస్ట్ రన్ అంటే ఎట్లుండాలంటే స్టార్టింగ్లో మన జాన్ సీనా ఎట్లుంటే ఒకప్పుడు మొత్తం డబ్ల్యూడబ్ల్యూ ఊపి పడేసి మొత్తం షేక్ చేసిండు, ఆ లెవెల్ ఉండాలి. లాస్ట్ ఎప్పుడు స్టార్టింగ్లో ఉండాలన్నమాట, అంటే మామూలుగా ఉండాలి, చాలా భయంకరంగా ఉండాలి. సో ఇప్పుడు మన జాన్ సీనా ఒకవేళ నిజంగానే ఈ 30 మెన్స్ రాయల్ రంబల్ మ్యాచ్ గెలుస్తే, ఒకవేళ ఈ బెట్టింగ్ ఓట్స్ చేంజ్ కావద్దనమాట. అంటే మీకు తెలుసు బెట్టింగ్ ఓట్స్ చేంజ్ అయితేనే ఉంటాయి. సో ప్రెజెంట్ కోసం అయితే బెట్టింగ్ ఓట్స్ మన జాన్ సీనాకి సపోర్ట్ చేస్తున్నాయి. అండ్ బెట్టింగ్ ఓట్స్ చేంజ్ కావద్దంట, మన జాన్ సీనాకి సపోర్ట్ చేయాలి. అండ్ నిజంగానే మన 30 మెన్స్ రాయల్ రంబల్ మ్యాచ్ జాన్ సీనా గెలిస్తే ఆహా మజా అంటే మజా వచ్చేస్తుంది బాస్. సో ఇప్పుడు మీరేమంటారో మీరు కామెంట్స్లో కంపల్సరీ చెప్పండి. అండ్ నాకు తెలుసు మీరు చాలామంది అన్న రోమన్ రేన్స్ గెలిస్తే మంచిగా ఉంటాయని ఇప్పుడు మీరు కొంతమంది అనుకుంటారు. బట్ చూడండి, తెలుసు రోమన్ రేన్స్ గెలిస్తే మంచిగా ఉంటాయని, బట్ రోమన్ వర్సెస్ రాక్ కోసం ఫ్యూడ్ వెళ్తాయన్నమాట. సో అందుకనే ఇప్పుడు అంటే ఓన్లీ రాయల్ రంబల్ అని కాదు, దాని తర్వాత మన ఎలిమినేషన్ చేంబర్ ఉంటాయన్నమాట. సో అది గెలిచిన సూపర్ స్టార్కి అవకాశం చాలా ఉంటుంది. సో ఇప్పుడు మన జాన్ సీనా లాస్ట్ ఇయర్ బాస్, అందుకనే ఇవన్నీ ఏం ఫీలింగ్ పెట్టుకోదు, ఇక మన జాన్ సీనాని గెలిస్తే మంచిగా అనుకుంటున్నాను. ఇప్పుడు మీరేమనుకుంటున్నారు మీరు కామెంట్స్లో కంపల్సరీ చెప్పండి. అండ్ అంతేకాదు ఇంకొక అనౌన్స్మెంట్ ఏంటంటే మన కోడి రోడ్స్ వర్సెస్ కెవిన్ ఓవెన్స్ మ్యాచ్ సర్వైవర్ సిరీస్ కోసం అయితే అఫీషియల్ కాలేదు, బట్ మన సాటర్డే నైట్ మెయిన్ ఈవెంట్ కోసము అఫీషియల్ అయిపోయింది. ఎస్ గైస్, చాలామంది సర్వైవర్ సిరీస్ అనుకున్నారు. అండ్ సర్వైవర్ సిరీస్లో కన్ఫర్మ్ అయితే పని అయిపోతుండే, బట్ మన డబ్ల్యూడబ్ల్యూ సాటర్డే నైట్ మెయిన్ ఈవెంట్కి మళ్ళీ ఒకసారి తీసుకొస్తుంది కాబట్టి, అంటే ఆ షోకి కొంచెం హైలైట్ చేయడానికి, కొంచెం మంచిగా చేయడానికి ఏంటంటే అంటే మన సాటర్డే నైట్ మెయిన్ ఈవెంట్ కోసం కోడి రోడ్స్ వర్సెస్ కెవిన్ ఓవెన్స్ మ్యాచ్ని అఫీషియల్లీ కన్ఫర్మ్ చేసింది. సో దీని అర్థం ఏంటంటే ఇక సాటర్డే నైట్ మెయిన్ ఈవెంట్లో
కోడి వర్సెస్ కెవిన్ ఓవెన్స్ మ్యాచ్ జరుగుతుంది. అది మన అన్డిస్ప్యూటెడ్ WWE ఛాంపియన్షిప్ కోసం. అండ్ అంతేకాదు హైలైట్ ఏంటంటే సోషల్ మీడియాలో, అంటే నేను చెప్తలేను, ఇప్పుడు మీరు కొంతమంది అన్న నువ్వే చెప్తున్నా అంటే నువ్వు హేట్ చేస్తావు కోడి కానీ వీళ్ళు కొందరు అట్లా అనుకోగల, నేను చెప్తలేను బాస్, ఇది నా వర్డ్స్ కాదు. మీరు కావాలంటే మీకు ఏమైనా డౌట్ ఉన్నప్పుడు మీరు సోషల్ మీడియాలో మీరు సెర్చ్ చేసుకోవాలి ఏమైనా చిన్న చిన్న డౌట్స్ ఉన్నప్పుడు. సో మెయిన్ ఏంటంటే కోడి రోడ్స్ కొంతమంది ఏమంటున్నారు అంటే బోరింగ్ ఛాంపియన్ అంటున్నారు. సో నిజమేనా అంటే నిజంగానే కోడి రోడ్స్ బోరింగ్ ఛాంపియనా? ఎందుకంటే ఈ మధ్యలో కోడి రోడ్స్ కంటిన్యూగా 3 ప్రీమియర్ ఈవెంట్స్లో టైటిల్ డిఫెండ్ చేస్తలేడు. అండ్ ఒకప్పుడు రోమన్ రేన్స్ టైటిల్ ఉన్నప్పుడు చాలామంది రోమన్ రేన్స్ టైటిల్ డిఫెండ్ చేస్తలేడు ఈ టైప్లో అంటుండే. బట్ ఇప్పుడు కోడి రోడ్స్ దగ్గర టైటిల్ ఉన్నప్పుడు ఎక్కువ ఎందుకు ఎవరు మాట్లాడతలేరు అంటే ఇప్పుడు కోడి రోడ్స్ టైటిల్ డిఫెండ్ చేస్తలేడు కదా, సో ఇప్పుడు ఎందుకు సైడ్గా కూర్చున్నారు అంటే రోమన్ రేన్స్ కోసం ఒక న్యాయం, కోడి రోడ్స్ కోసం ఇంకో న్యాయం, అంటే ఇది ఎక్కడ అన్యాయం రా బాబు అని ఈ టైప్లో ఫ్యాన్స్ కొంతమంది మాట్లాడుతున్నారు అన్నమాట. అండ్ కోడి రోడ్స్కి బోరింగ్ ఛాంపియన్ అంటున్నారు. అండ్ హైలైట్ ఏంటంటే కెవిన్ ఓవెన్స్ కొంచెం కిరాక్గా బుక్ చేస్తున్నారు కదా. సో ఒకవేళ కెవిన్ ఓవెన్స్ కోడి రోడ్స్కి ఓడిపించేస్తాడు, కోడి రోడ్స్ అంటే మన కెవిన్ ఓవెన్స్కి ఛాంపియన్ చేసిండని ఈ టైప్లో టాక్ నడుస్తుంది అనమాట సోషల్ మీడియాలో. సో ఇప్పుడు మీరేమంటారు బాస్ దీనిపైన? అంటే మన WWE ఇంత ఈజీలీ కోడి రోడ్స్ దగ్గరికి వెళ్ళి ఆ టైటిల్ తీసుకుంటారా? అంటే నెక్స్ట్ ఇయర్ అసలు మెయిన్ వారికి కోడి ఛాంపియన్ ఉంటారని ఇలాంటి రూమర్స్ ఉన్నాయన్నమాట. సో మేమేం చెప్పలేము. సో ఇప్పుడు దీనిపైన మీరేమంటారో నేనైతే ఏం చెప్పాను బాస్, మీరు చెప్పండి. మీ ప్రకారం మన రెసల్ తెలుగు ఫ్యామిలీ ప్రకారం కోడి రోడ్స్ నిజంగానే ప్రెజెంట్ కోసము ఒక బోరింగ్ ఛాంపియన్లా కనిపిస్తుందా, లేదంటే కోడి రోడ్స్ టైటిల్ రేంజ్ బాగానే ఉందా? ఓపెన్లీ చెప్పండి బాస్, ఎలాంటి హేట్ లేకుండా మీరు ఓపెన్లీ చెప్పండి. ఓకే, సో ఇప్పుడు మనం ఇక్కడ నుంచి మన రోమన్ రేన్స్ ఇంటర్వ్యూ కవర్ చేద్దాం బాస్. నేనైతే కొన్ని పాయింట్స్ ఇక్కడ రాసినాను, అంటే మెయిన్ పాయింట్స్ నాకు ఏం కనిపించినాయో ఇంటర్వ్యూలో అది ఇక్కడ రాసి పెట్టుకున్నాను అనమాట. సో ఇప్పుడు నేను లైన్ బై లైన్ కవర్ చేస్తాను. సో ఇక్కడ నుంచి రోమన్ రేన్స్ది ఇంటర్వ్యూ స్టార్ట్ అయిపోతుంది. అండ్ రెసల్ మేనియా తర్వాత ప్రాపర్ ఇంటర్వ్యూ జరిగింది బాస్ మన రోమన్ రేన్స్ది. అండ్ హైలైట్ ఏంటంటే ఈ ఇంటర్వ్యూలో గొప్ప విషయం ఏంటంటే మన ఇంటర్వ్యూవర్ చాలా మంచి క్వశ్చన్స్ అడిగిండు బాస్. అంటే మెయిన్ క్వశ్చన్ అడగాలి, ఇంటర్వ్యూ తీసుకోవడం పెద్ద మాట కాదు, క్వశ్చన్స్ అడగడం పెద్ద మాట. అండ్ ఇంటర్వ్యూలో క్వశ్చన్స్ నిజం చెప్తున్నాను ఒక డిఫరెంట్ లెవెల్ క్వశ్చన్స్ అనేమాట. అంటే మన మనసులో ఏమైనా డౌట్స్ ఉన్నాయో మనమేం ఆలోచిస్తున్నామో అదే క్వశ్చన్స్ అక్కడ అడిగేసిండు బాస్. సో నిజంగా చాలా మంచి అనిపించింది అనమాట. సో ఇప్పుడు చాలామంది ఈ రెసల్ మేనియాలో సెత్ రాలిన్స్ పైన ఎందుకు అటాక్ చేసినావు అంటే సెత్ రాలిన్స్ షీల్డ్ గెటప్లో వచ్చిండు కదా, సో అందుకని అటాక్ చేసినావు అంటే అసలు రీజన్ ఏందని మన రోమన్ రేన్స్కి అడిగినప్పుడు రోమన్ రేన్స్ క్లియర్ కట్గా ఆన్సర్ ఇచ్చినారు. అండ్ మీరు మన ఛానల్లో ఓజీ సబ్స్క్రైబర్ అయితే మీరు మన పాత సబ్స్క్రైబర్ అయితే రోమన్ రేన్స్ రెసల్మేనియా టైంలో సెత్ రాలిన్స్ పైన స్టీల్ చైర్ షాట్ కొట్టిన తర్వాత నేను ఒక అప్డేట్ వీడియో ముందే చెప్పేసిన నేను మీ అందరికీ. రోమన్ రేన్స్ ఇప్పుడు చెప్తుండు, బట్ నేను మీ అందరికీ ముందే చెప్పేసిన ఎందుకు అటాక్ చేసిండు ఏంది అంటే మన సెత్ రాలిన్స్ బిట్రే చేసిండు. సో ఆ మూమెంట్ మన రోమన్ రేన్స్ మర్చిపోలేరు అన్నమాట అని నేను మీ అందరికీ ఎప్పుడో చెప్పినానమాట. మీలో ఎవరెవరు గుర్తుందో మీరు చెప్పండి. అండ్ ఇప్పుడు రోమన్ రేన్స్ సేమ్ అదే చెప్పిండు బాస్. రోమన్ రేన్స్ ఏమని చెప్పిండంటే చూడండి, సెత్ రాలిన్స్ చూస్తే అంటే సెత్ రాలిన్స్ కొట్టే ఛాన్స్ నేను అస్సలు మిస్ చేయను అంటే తిట్టినారనమాట. సో రోమన్ రేన్స్ ఏమన్నంటే నేను సెత్ రాలిన్స్ కొట్టే ఛాన్స్ అస్సలు మిస్ చేయను, ఎందుకంటే సెత్ రాలిన్స్ నా కోసం ఒక రిమైండర్ అనమాట. అంటే సెత్ రాలిన్స్ చూడంగానే అసలు నేను ఎవరికి నమ్మాలో ఎవరికి నమ్మొద్దో నాకు చాలా క్లియర్లీ అర్థమవుతాయి అనమాట. ఎందుకంటే సెత్ రాలిన్స్ కాబట్టి బిట్రే చేసిండు మన రోమన్ రేన్స్కి షీల్డ్ ఉన్నప్పుడు, అది ఎప్పటికీ మర్చిపోలేరు అనమాట. సో అందుకనే సెత్ రాలిన్స్ ఒక రిమైండర్ అనమాట. అండ్ సెత్ రాలిన్స్ కొట్టే ఛాన్స్ అస్సలు మిస్ చేయను. అండ్ సెత్ రాలిన్స్ చూసినప్పుడు ఏంటంటే మనం ఎవరికి నమ్మాలో ఎవరికి నమ్మొద్దు అండ్ ఎవరికి ఎక్కడ పెట్టాలో నాకు అర్థమైపోతుంది అనమాట. సో అందుకనే ఒక స్టీల్ చైర్ అంత గ్యాప్ ఎప్పుడు కంపల్సరీ పెడతానమాట. అంటే స్టీల్ చైర్తో కొట్టే గ్యాప్ నేను కంపల్సరీ పెడతానని ఈ టైప్లో రోమన్ రేన్స్ చెప్పినారనమాట. అండ్ రోమన్ రేన్స్ సెత్ రాలిన్స్ గురించి ఈ టైప్లో మాట్లాడినప్పుడు నాకు వీళ్ళు కొంతమంది చేసిన కామెంట్స్ గుర్తొచ్చినాయి బాస్. అండ్ అదేంటంటే రీసెంట్ టైంలో మన సెత్ రాలిన్స్ అంటే రోమన్ రేన్స్ చాలా ఓవర్ చేసినాడు, రోమన్ రేన్స్ అంటే నేను రోమన్ రేన్స్ సైడ్ రానమాట, మీకు తెలియదు రోమన్ రేన్స్ గురించి అని ఈ టైప్లో మాట్లాడుతున్నప్పుడు వీళ్ళు కొంతమంది కామెంట్ చేసినారు, అన్న సెత్ రాలిన్స్ ఎట్లా మాట్లాడుతున్నా అంటే సెత్ రాలిన్స్ ఎప్పుడు బిట్రే చేయలేదు, సెత్ రాలిన్స్ ద షీల్డ్కి అసలు మోసమే చేయలేదు, అంటే బిట్రే చేసింది సెత్ రాలిన్స్, మోసం చేసింది సెత్ రాలిన్స్. అండ్ ఇప్పుడేమో సెగ్మెంట్స్లో రోమన్ రేన్స్ పెద్ద మోసగాడు అంటే రోమన్ రేన్స్ నమ్మొద్దని ఈ టైప్లో మాట్లాడుతున్నాడు ఏంది, సెత్ రాలిన్సే కదా మోసం చేసినాడు మర్చిపోయింది అయిందని ఈ టైప్లో మీరు కామెంట్ చేస్తుండే కదా. సో అదే కామెంట్స్ నాకు గుర్తొచ్చినాయన్నమాట ఇంటర్వ్యూ చూస్తున్నప్పుడు. ఎందుకంటే రోమన్ క్లియర్గా చెప్పేసినారు సెత్ రాలిన్స్ ఎక్కడ పెట్టాలో అక్కడే పెడతారంట. ఆడిదంతా చూస్తుంటే నాకు ఏమర్థమవుతుంది అంటే ఇన్ ఫ్యూచర్లో ఇలా ఫ్యూడ్ మాత్రం ఉంటుంది బాస్ కంపల్సరీ. ఇన్ ఫ్యూచర్లో మళ్ళొకసారి అంటే ఇప్పుడు కాదు ఇన్ ఫ్యూచర్లో కంపల్సరీ రోమన్ వర్సెస్ సెత్ రాలిన్స్ మధ్యలో మళ్ళొకసారి మ్యాచ్ చూడడానికి వస్తుంది బాస్, ఇది మాత్రం కన్ఫర్మ్ బాస్. ఓకే, సో నెక్స్ట్ ఇంట్రెస్టింగ్ క్వశ్చన్ ఏంటంటే రోమన్ రేన్స్కి బేఫేస్ క్యారెక్టర్ గురించి అడిగినప్పుడు
రోమన్ రైన్స్ ఏమన్నారంటే చూడండి, నేను లేను అంటే ప్రెసెంట్ నేను రెసల్మేనియా తర్వాత నేను రెసల్మేనియా టైం నేను హీల్ ఉన్నా అనమాట. నేను ఆ టైం నేను ఓడిపోయినాను అండ్ రెసల్మేనియా తర్వాత నేను కనిపించలేదు. అండ్ హార్డ్ వర్క్ చూడండి, అంటే ఇప్పుడు ఈ స్టోరీ లైన్ చూడండి, ఈ బ్లడ్ లైన్ స్టోరీ లైన్ అండ్ ఈ హార్డ్ వర్క్ చూడండి. నేను అసలు డబ్ల్యూడబ్ల్యూఈ కనిపిస్తలేను, బట్ అయినా నేను ఏం చేయకుండానే నేను బేబీ ఫేస్ క్యారెక్టర్లా మారిపోయినాను. అంటే రోమన్ రైన్స్ రాకముందే ఫ్యాన్స్ సపోర్ట్ చేయడం స్టార్ట్ చేసినారు కదా. అంటే రోమన్ రైన్స్ వచ్చి బేబీ ఫేస్లో కనిపించే ముందే రోమన్ రైన్స్ సపోర్ట్ సోషల్ మీడియాలో స్టార్ట్ అయిపోయింది. సో అదే మెన్షన్ చేసినారు. అండ్ ఇంకోటి ఏంటంటే థ్యాంక్ గాడ్ అంటే ఈ బ్లడ్ లైన్ స్టోరీ లైన్ కంటిన్యూ అయింది. అండ్ ఇంకోటి ఏంటంటే నాకు ఒక మంచి అవకాశం దొరికింది. అండ్ ఫ్యాన్స్ అంటే ఇప్పుడు ఆటోమేటిక్గా ఏం చేయకుండా నేను ఒక బేబీ ఫేస్ సూపర్ స్టార్లా మారిపోయినాను. సో ఇదంతా మంచి అనిపించింది అని ఒక టైప్లో మన రోమన్ రైన్స్ చెప్పినారు. బట్ ఇండైరెక్ట్లీ కొంచెం హింట్ ఇచ్చినారన్నమాట. రోమన్ రైన్స్ ఒక ఓటీసీ క్యారెక్టర్ అండ్ ఓటీసీలో ఏంటంటే అప్పుడప్పుడు అంటే బేబీ ఫేస్ అండ్ హీల్ మిక్స్ ఉంటాయని ఈ టైప్లో కొంచెం హింట్ ఇచ్చినారన్నమాట. అండ్ బాస్ అంతేకాదు ఇంకొక ఇంట్రెస్టింగ్ క్వశ్చన్ ఏంటంటే మన పాల్ హేమన్ గురించి అడిగినారు బాస్. అంటే పాల్ హేమన్ గురించి అడిగినప్పుడు రోమన్ రైన్స్ ఏమన్నారంటే చూడండి, ఇప్పుడు నేను రీసెంట్ టైం నేను కనిపించలేదు కదా డబ్ల్యూడబ్ల్యూలో. సో ఈ టైంలో పాల్ హేమన్లో కొంచెము అంటే చేంజెస్ వచ్చినాయి, కొంచెం షేడ్స్ అవన్నీ చేంజ్ అవుతున్నాయి. సో పాల్ హేమన్లో కొంచెం చేంజెస్ వచ్చినట్టు ఉన్నాయి అని ఈ టైప్లో మన రోమన్ రైన్స్ చెప్తున్నారు అనమాట. అంతా డీటెయిల్ చెప్పకుండా కొంచెం ఇండైరెక్ట్లీ చెప్తున్నారు. సో ఎక్కడనో రోమన్ రైన్స్కి ఒక డౌట్ ఉందన్నమాట పాల్ హేమన్ పైన. ఒక చిన్న డౌట్ అనేది ఉంది రోమన్ రైన్స్కి పాల్ హేమన్ పైన. ఎందుకంటే రీసెంట్లీ స్మాక్ డౌన్లో ఏమైందో మీరు చూసినారు. అంటే సీఎం పంక్ తీసుకొచ్చిన తర్వాత జిమీ ఊసో జే ఊసోతో మన పాల్ హేమన్ హక్ చేసినారు. అండ్ సీఎం పంక్తో కలిసి బ్యాక్ స్టేజ్ వెళ్ళిపోయినారు. రోమన్ రైన్స్ కలిసి వెళ్ళేటోడు బ్యాక్ స్టేజ్, అలాంటి సీఎం పంక్తో కలిసి వెళ్ళిపోయింది మన పాల్ హేమన్. సో అందుకని ఎక్కడనో అంటే స్టోరీ లైన్ ప్రకారం చూస్తే మన రోమన్ రైన్స్కి స్టిల్ ఒక చిన్న డౌట్ ఉందంటే కొంచెం షేడ్స్ అవన్నీ కొంచెం చేంజ్ కనిపిస్తున్నాయి పాల్ హేమన్లో అని చాలా క్లియర్లీ మన రోమన్ రైన్స్ ఇక్కడ మెన్షన్ చేసినారు. చిన్న డౌట్ ఉందంట. అండ్ అంతేకాదు నెట్ఫ్లిక్స్ గురించి అడిగినారన్నమాట. అంటే ఇప్పుడు నెట్ఫ్లిక్స్ పైన వెళ్ళిపోతుంది రా, సో మీ స్టేటస్ ఏందని ఈ టైప్లో అడిగినప్పుడు మన రోమన్ రైన్స్ ఏమని చెప్పినారంటే చూడండి, ఇప్పుడు నెట్ఫ్లిక్స్ ఫస్ట్ డే రోజు అంటే మన రా ఫస్ట్ ఎపిసోడ్ ఉంటుంది కదా, సో ఆ ఫస్ట్ ప్రీమియర్ ఎపిసోడ్ నేను వస్తాను, నేను ఆ రోజు కనిపిస్తున్నాను అని క్లియర్లీ రోమన్ రైన్స్ చెప్పినారు. సో ఇప్పుడు కన్ఫర్మ్ అయిపోయింది అనమాట. అంటే ఆల్రెడీ అడ్వర్టైజ్ ఉండే అండ్ రోమన్ చాలా క్లియర్గా చెప్పేసినారు మన రా ఫస్ట్ ఎపిసోడ్లో అంటే నెట్ఫ్లిక్స్ వెళ్ళిపోతాయి కొత్త సంవత్సరంలో. సో ఆ ఫస్ట్ ఎపిసోడ్లో రోమన్ రైన్స్ అక్కడ కనిపిస్తారంట. అండ్ అంత డీటెయిల్గా చెప్పలేదు ఎందుకంటే ఇప్పుడు నెట్ఫ్లిక్స్ పైన వెళ్ళిపోతుంది, చాలా బిగ్ థింగ్. అంటే ఇప్పుడు డబ్ల్యూడబ్ల్యూ అంటే చాలా మంచి అవకాశం దొరికింది ఈ టైంలో మాట్లాడినారు. సో ఇప్పుడు రెసల్మేనియా కంటే ముందు అంటే మన రాలో ఎక్కువ కనిపించిన ఈ టైప్లో కొన్ని రూమర్స్ ఉన్నాయి కదా. సో అందుకనే కొంచెం ఇండైరెక్ట్లీ అక్కడ అడ్రస్ చేసినారనమాట. అండ్ ఫస్ట్ ఎపిసోడ్లో కనిపిస్తారని చెప్పినారు. అండ్ అక్కడ నుంచి ఇంకా చాలా హింట్స్ మనకు దొరుకుతాయన్నమాట. అండ్ బాస్ అంతేకాదు ఇంకొక ఇంట్రెస్టింగ్ క్వశ్చన్ ఏంటంటే ఇప్పుడు మీ మ్యాచ్ చేంజ్ అయిపోయింది కదా. అంటే ఇప్పుడు ఈ సంవత్సరము ఫస్ట్ ద రాక్ ముందు వచ్చేసినారు, అంటే ఫస్ట్ కోడి వచ్చిన తర్వాత ద రాక్ రీప్లేస్ చేసినారు కోడికి. అండ్ మళ్ళొకసారి కోడి రోడ్స్ రీప్లేస్ చేసినారు ద రాక్కి. సో ద రాక్తో మీ మ్యాచ్ జరిగే ఛాన్స్ ఉండే ఈ సంవత్సరము, సో జరగలేదు. అంటే అపోనెంట్ చేంజ్ అయ్యింది, అంటే మళ్ళొకసారి కోడి రోడ్స్ అయిపోయాడు. సో దీనిపైన మీ రియాక్షన్ ఏందని మన రోమన్ రైన్స్ అడిగినప్పుడు రోమన్ రైన్స్ ఇక్కడ జబర్దస్త్ చాలా హీల్ స్టైల్లో ఆన్సర్ ఇచ్చినారు బాస్. అండ్ రోమన్ రైన్స్ ఏమన్నారు అంటే నో మ్యాటర్, అంటే ఇప్పుడు చూడండి నేను ఒక మెయిన్ ఈవెంట్ సూపర్ స్టార్ని. అండ్ నా ముందు ఎవరు వచ్చినా సరే చూడండి ఓపెన్లీ చెప్పాలంటే అందరు నాతోనే డ్యాన్స్ చేయాలనుకుంటా, అంటే అందరికీ నాతోటే ఫైట్ చేయాలని మనసులో ఉంటారనమాట. ఎందుకంటే నేను ఒక మెయిన్ ఈవెంట్ సూపర్ స్టార్ని, అందరికీ నాతోటే మ్యాచ్ కావాలి. సో అందుకనే నా కోసం ఏంటంటే నా కోసం ఎవరున్నా సరే అపోనెంట్ నాకేంది, నా కోసం అయితే మొత్తం సేమ్ ఉంటాయి కదా. అంటే వాళ్ళు నా దగ్గరికి వెళ్ళి మొత్తము అంటే ఓ జబర్దస్త్ హిస్టరీకి వాళ్ళు ఆ పని ట్రై చేస్తున్నారు, అంతా వాళ్ళు తీసుకొని ట్రై చేస్తూ ఉంటారు. బట్ నా పని ఏంటంటే నేనైతే ఇప్పుడు నా కోసం మొత్తం సేమ్ ఉంటుంది అండ్ నేను చేసే పని నేను చేస్తాను అని ఈ టైప్లో రోమన్ రైన్స్ చెప్పినారు. సో చాలా హీల్ వేలో ఆన్సర్ ఇచ్చేసినారు అండ్ చాలా మంచిగా అనిపించింది ఆన్సర్. అంటే రోమన్ రైన్స్ బిగ్గెస్ట్ బాక్స్ ఆఫీస్ ఎక్స్ట్రాక్షన్ అనమాట. ప్రతి ఒక్కరికి రోమన్ రైన్స్తోనే మ్యాచ్ కావాలి, ప్రతి ఒక్కరికి రోమన్ రైన్స్ ఫేస్ ఆఫ్ సెగ్మెంట్స్ కావాలి. సో అదే అక్కడ మెన్షన్ చేసినారు. సో నా కోసం ఎప్పటికీ సేమ్ ఉంటాయి చెప్పినారు అనమాట. అంటే రాక్ ఉన్నా కోడి ఉన్నా మొత్తం సేమ్ అని ఈ టైప్ చెప్పేసినారు. కానీ దాని తర్వాత ఇంకో క్వశ్చన్ అడిగేసినారు. అంటే క్వశ్చన్ ఏంటంటే ఇప్పుడు ద రాక్తో మీ మ్యాచ్ ఉంటుందా, ఇప్పుడు ఇన్ ఫ్యూచర్ అంటే ఇప్పుడు నెక్స్ట్ రెసల్మేనియాలో మీరు ఫైట్ చేస్తారా అని ఈ టైప్లో రోమన్ రైన్స్కి అడిగినప్పుడు రోమన్ రైన్స్ ఏమన్నారు అంటే చూడండి, ఒకవేళ ఫ్యాన్స్కి ఇది కావాలంటే అంటే ఓపెన్లీ మొత్తం ఫ్యాన్స్ పైనే వేసేసినారు బాస్. అంటే ఇప్పుడు ఈ సంవత్సరం వీ వాంట్ కోడి అని ఫ్యాన్స్ మొత్తము మ్యాచ్ ఖరాబ్ చేసినారు కదా. సో అందుకని ఈసారి మొత్తము ఫ్యాన్స్ పైనే వేసేసినారు రోమన్ రైన్స్. అండ్ రోమన్ రైన్స్ ఏమంటున్నారు అంటే చూడండి, ఒకవేళ ఫ్యాన్స్కి రాక్ వర్సెస్ రోమన్ రైన్స్ మ్యాచ్ కావాలంటే సో మేము కంపల్సరీ ఫైట్ చేస్తామన్నమాట, సరే ఇచ్చేస్తాం ఈ మ్యాచ్ అని ఈ టైంలో చెప్తున్నారు రోమన్ రైన్స్.
అంటే ఫ్యాన్స్ కావాలంటేనే, ఇప్పుడు ఫ్యాన్స్ కావాలంటేనే అని ఈ మాట వచ్చినప్పుడు ఫ్యాన్స్ పని ఏంటంటే సోషల్ మీడియాలో మాకు రాక్ వర్సెస్ రోమన్ రైన్స్ మ్యాచ్ కావాలి, మాకు రోమన్ వర్సెస్ రాక్ కంపల్సరీ కావాలంటే కావాలి, మాకు ఈ బ్రదర్ వర్సెస్ బ్రదర్ మ్యాచ్, ఈ బిగ్గెస్ట్ రెసల్మేనియా మ్యాచ్ మాకు కావాలని ఫ్యాన్స్గా ఇక్కడ నుంచి డిమాండ్ చేయడం ఇక స్టార్ట్ చేశారు. ఎందుకంటే రోమన్ రైన్స్ ఫ్యాన్స్ అందరికీ చాలా క్లియర్ కట్గా హింట్ ఇచ్చేసినారు, ఒకవేళ ఫ్యాన్స్ కావాలంటే సరే చూద్దాం ఈ మ్యాచ్ ఇవ్వచ్చు, ఒకవేళ ఫ్యాన్స్ కావాలంటే అని ఈ టైప్ చెప్పినారన్నమాట. సో ఇప్పుడు ఫ్యాన్స్, ఇప్పుడు మీ పని ఏంటంటే మీరు సోషల్ మీడియాలో ట్విట్టర్లో స్టార్ట్ చేసేయండి ఒక హ్యాష్ ట్యాగ్, అండ్ అది ఏంటంటే మాకు రోమన్ వర్సెస్ ద రాక్ మ్యాచ్ కావాలి రెసల్మేనియాలని ఈ టైప్లో హ్యాష్ ట్యాగ్ పెట్టి ఇక ఫ్యాన్స్ ఇక మీరు అందరూ డిమాండ్ చేయడం స్టార్ట్ చేసేయండి. అండ్ అంతా మంచిగా ఉంటే రెసల్మేనియాలో మనకి రాక్ వర్సెస్ రోమన్ రైన్సే చూడడానికి దొరుకుతుంది అన్నమాట. ఓకే, అండ్ బాస్ అంతేకాదు ఇంకొకటి హైలైట్ ఏంటంటే మీరు అందరూ గుర్తుండొచ్చు, నేను అంటే ఇప్పుడు ఈరోజు రోమన్ రైన్స్ చెప్పిన మాటల్లో, అంటే నేను ఎప్పుడో చెప్పిన మాటలు మ్యాచ్ అయినాయి అన్నమాట. రెసల్మేనియా తర్వాత ఒక ఫోటో సోషల్ మీడియాలో చాలా వైరల్ అయింది. ఈ ఫోటో మీరు చూడొచ్చు మీ స్క్రీన్ పైన. అంటే బ్యాక్ స్టేజ్ కోడి రోడ్స్ కలిసినాడు రోమన్ రైన్స్. నేను ఆ టైం చెప్పినాను రోమన్ రైన్స్ కలవలేదు, కోడి రోడ్స్ కలవలేదు, బ్యాక్ స్టేజ్ రోమన్ రైన్స్ ఓడిపోగానే బ్యాక్ స్టేజ్ వెళ్ళిపోగానే అక్కడ నుంచి మొత్తం వెళ్ళిపోయింది అన్నమాట. రోమన్ రైన్స్ అక్కడికి వెళ్ళిపోయాడు, కోడి రోడ్స్ కలవలేదు అని చెప్పినాను. బట్ కొంతమంది ఈ ఫేక్, అంటే ఇలాంటి ఫొటోస్ చూసి మీరు అసలు ఎట్లా నమ్మస్తారా బాబు, నాకు అర్థం కాదు. అంటే ఇది ఒక ఎడిటెడ్ ఫోటో అనమాట. మీకు ఎడిటింగ్ ఫోటోలో మీకు అసలు ఒక ఎడిటెడ్ ఫోటో మీరు గుర్తుపడతలేరంటే మీరు కొంచెం కష్టమే. అంటే అందరు చెప్తలేను, సారీ ఫర్ దట్, నేను అందరు చెప్తలేను. కొంతమంది ఆ టైంలో నాకు కామెంట్ చేసినారన్నమాట. అంటే నేను ఆ టైంలో రోమన్ రైన్స్ కలవలేదని నేను వీడియోస్ చెప్తున్నప్పుడు, అంత ఓపెన్గా అప్డేట్ ఇస్తున్నప్పుడు కొంతమంది ఇలాంటి ఫోటో చూసి ఏందన్నా రోమన్ రైన్స్ కలవలేడు అంటున్నావు, కలిసినాడు మేము చూసినాము, అంటే రోమన్ రైన్స్ కలిసినాడు కోడి రోడ్స్ ఏం మాట్లాడుతున్నాను ఈ టైంలో నాకే కామెంట్ చేసినారు. బట్ నేను అయినా ఆ టైంలో చాలా క్లియర్లీ చెప్పినాను రోమన్ రైన్స్ కలవలేదని. అండ్ ఇప్పుడు రోమన్ రైన్స్ ఇదే క్వశ్చన్ అడిగినప్పుడు రోమన్ రైన్స్ ఏమని ఆన్సర్ ఇచ్చిండంటే చూడండి, ఇప్పుడు అంటే కోడి రోడ్స్ గెలిచిన తర్వాత అంటే ఒక బెయి ఫేస్ కదా. సో ఇప్పుడు ఒక బెయి ఫేస్ 4 గంటలు సెలబ్రేషన్ చేస్తాడు, అంటే 4 గంటల వరకు అంటే ఎవడు వెయిట్ చేస్తాడు, నేను వెయిట్ చేయను, అర్థమవుతుందా? నేను ఒక బెయి ఫేస్లో కూర్చొని వెయిట్ చేయాలంటే నా వల్ల కాదన్నమాట. సో అందుకని వెళ్ళిపోయినాను చాలా క్లియర్లీ రోమన్ రైన్స్ ఈ మాట అక్కడ చెప్పేసినారు. సో ఇప్పుడు చెప్పండి, ఆ టైంలో ఎవరెవరు ఆ టైంలో కామెంట్ చేసినారు ఇప్పుడు చెప్పండి. నేను అంత క్లియర్లీ చెప్పినాను రోమన్ రైన్స్ కలవలేదు, ఇవన్నీ ఫేక్ ఫొటోస్, ఇవన్నీ చూసి నమ్మొద్దు అని చెప్పినాను. బట్ అయినా కొంతమంది నాకే ఆ టైంలో క్వశ్చన్స్ అడిగినారనే మాట, ఏం మాట్లాడుతున్నావు అని. సో ఇప్పుడు నేను అడుగుతున్నాను, ఇప్పుడు చెప్పండి మీరు. నేను చాలా క్లియర్లీ చెప్పినా రోమన్ ఇప్పుడు చాలా క్లియర్లీ ఒక మాట చెప్పిండు. అండ్ అది ఏంటంటే ఎస్ నేను కలవలేదు, ఎందుకు కలవాలి అంటే ఇప్పుడు 4 అవర్స్ వెయిట్ చేయాలంటే నా వల్ల కాదు. ఒక బేయి ఫేస్ అంటే ఇదంతా ఈ తమాషాలు ఈ వెయిట్ చేయడం నా వల్ల కాదని చాలా క్లియర్లీ రోమన్ రైన్స్ చెప్పేసిండు అనమాట. అండ్ మీరే ఆలోచించండి, 4 సంవత్సరాల టైటిల్ రైన్ అక్కడ ఎండ్ అయిపోయింది, ఓ ట్రైబల్షిప్ క్యారెక్టర్ మీద దెబ్బ పడ్డది. అలాంటిది బ్యాక్ స్టేజ్ రోమన్ రైన్స్ కూర్చొని కలుస్తాడైంది కోడి రోడ్స్, హక్ చేస్తాడైంది బ్యాక్ స్టేజ్ కూర్చొని. సో అందుకనే ఆ టైంలో వెళ్ళిపోయింది అనమాట. అంటే ఇప్పుడు ప్రెసిడెంట్ వాళ్ళు బ్యాక్ స్టేజ్ కలిసినా కలవచ్చు, ఇప్పుడు వాళ్ళు హగ్ అంతా వేసుకోవచ్చు, చేయగలిపోవచ్చు. బట్ ఆ టైంలో ఆ సిచ్యువేషన్లో రెసల్మేనియా టైంలో ట్రైబల్షిప్ క్యారెక్టర్కి దెబ్బ పడ్డాయన్నమాట. ఆ టైటిల్ రైన్ 4 సంవత్సరాల టైటిల్ రైన్ ఎండ్ అయిపోయిందన్నమాట. సో ఇదంతా జరిగితే ఎవరైనా కలుస్తాడు, అందుకే కలవకుండా రోమన్ రైన్స్ అక్కడ నుంచి వెళ్ళిపోయినారన్నమాట. సో అది అక్కడ క్లియర్లీ రోమన్ రైన్స్ మెన్షన్ చేసినారు ఇంటర్వ్యూలో. అండ్ అంతేకాదు ఇంకొకటి హైలైట్ క్వశ్చన్ ఏంటంటే మీరు మళ్ళొక్కసారి ఆ టైటిల్ ఆ ఛాంపియన్షిప్ గెలుస్తారా, కోడి రోడ్స్ దగ్గరికి వెళ్ళి ఆ టైటిల్ తీసుకుంటారా అని అడిగినప్పుడు రోమన్ రైన్స్ ఏమన్నారు అంటే చూడండి, నేను ప్రెజెంట్ కోసం అయితే నా ఫ్యామిలీ బిజినెస్లో నాకు ఈ హూలాఫాలా కావాలన్నమాట. ప్రెజెంట్ నేను ఈ హూలాఫాలా సిచ్యువేషన్లో ఫ్యామిలీ బిజినెస్లో కొంచెం ఇరుక్కున్నాను. సో ప్రెజెంట్ ఇదంతా నేను ప్రాబ్లం మొత్తం సాల్వ్ చేస్తాను. అండ్ ఇంకోటి ఏంటంటే మా బ్లడ్ లైన్ మళ్ళీసారి రీయూనైట్ అవుతుంది, అంత బాగానే ఉంది. జేవుస్ ఈ మధ్యలో అంటే మా బ్లడ్ లైన్లో ఎవరు లైక్ చేయరు అన్నమాట కోడి రోడ్స్కి. జేవుస్ కొంచెము అందరితో ఫ్రీ ఉంటాడు. అండ్ ఓపెన్ చెప్పాలంటే ఒక్కసారి ఈ ఫ్యామిలీ బిజినెస్ ఈ హూలాఫాల్ ఇదంతా తలగనవి అయిపోగానే నేను కంపల్సరీ అంటే మాకు కావాల్సింది నేను తీసుకుంటా, అంటే ఆ పవర్స్ మాకు రావాల్సిందే, అంటే టైటిల్ కోసం నేను వస్తాను అని క్లియర్లీ చెప్పేసినారు రోమన్ రైన్స్. అంటే ఓపెన్లీ చెప్పాలంటే రోమన్ రైన్స్ ఈ ఫ్యామిలీ బిజినెస్లో ఈ బ్లడ్ లైన్ బిజినెస్లో బిజీ ఉన్నారనే కోడి రోడ్స్ దగ్గర స్టిల్ టైటిల్ ఉందన్నమాట. అండ్ ఒకవేళ హూలాఫాలా ఈ బిజినెస్ ఈ బ్లడ్ లైన్ బిజినెస్ ఇదంతా అయిపోగానే రోమన్ రైన్స్ కంపల్సరీ కోడి రోడ్స్ దగ్గర వస్తారంట, అండ్ ఆ టైటిల్ తీసుకొని వస్తారన్నమాట. సో ఇది రోమన్ రైన్స్ చాలా క్లియర్లీ అక్కడ మెన్షన్ చేసినారు బాస్. సో ఇప్పుడు మీరేమంటారు కామెంట్ చెప్పండి. అండ్ కొన్ని ఉండేదన్నమాట, వీడియో చాలా పెద్దగా అయిపోయింది. అండ్ ఇంకేమైనా ఉంటే రేపు ఇంకో అప్డేట్ వీడియోలో కవర్ చేస్తాను. బట్ చాలా ఇంట్రెస్టింగ్ ఇంటర్వ్యూ ఉండే కదా, మంచి క్వశ్చన్స్కి ఆన్సర్ ఇచ్చిండు రోమన్ రైన్స్. సో ఇప్పుడు
ఇప్పుడు ఈ ఇంటర్వ్యూ పైన మీరేమంటారు కామెంట్స్లో కంపల్సరీ చెప్పండి. అండ్ మీకు మన వీడియో కొంచెమైనా నచ్చితే మాత్రం కంపల్సరీ మన వీడియో లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్లో షేర్ చేయండి, అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఆ గంటని కంపల్సరీ ప్రెస్ చేయండి బాస్. ఎందుకంటే మీరు ఆ గంటని ప్రెస్ చేస్తేనే నేను ఎప్పుడైనా వీడియో అప్లోడ్ చేయని ఫోన్లో ఆటోమేటిక్గా నోటిఫికేషన్ వచ్చేస్తుంది. ఓకే, సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అప్పుడు వాకి డూ వాట్ ఎవర్ యూ వాంట్ టు డూ గాయ్స్. బాయ్.